నీ భర్తకు నీ మీద చాలా ప్రేమ ఉంది కదూ. అయితే సాధారణంగా అలాంటి సాటిలేని ప్రేమకి ఎంతో దిష్టి తగులుతూ ఉంటుంది. అలాంటి దిష్టి తగలకుండా సదా కాపాడుకోవాలి. క్షుద్ర ప్రయోగాలు జరిగే చోటే మంత్రతంత్రాలను చాలా మంది ప్రయోగిస్తారు, కానీ దైవ బలాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎవరూ ఎన్నటికీ ఎలాంటి అపకారమూ చేయలేరు. నా వెంట ఉండేది సదా ఆ దైవ బలమే. దారి తెన్ను తెలియక సందిగ్ధంలో పడినప్పుడు ఆ 4 దిక్కులు ఒకటే దారి చూపిస్తాయి. అందువల్ల నువ్వు శివాలయానికి వెళ్లి హారతిచ్చినప్పుడు నువ్వు 4 దిక్కులకు, ఈ భూమాతకి, ఆ ఆకాశానికి హారతివ్వడం మర్చిపోవద్దు. లేదంటే నువ్వు చేసే పూజ అసంపూర్తిగా ఉంటుంది. కానీ నేను శివాలయానికి వెళ్తున్నానని మీకెలా తెలుసు? ఇంకా వెళ్తున్నానంటావేంటి? నువ్వు ఈ సమయానికే శివాలయంలో ఉండి తీరాలి, లేదంటే పరిస్థితి చేయి దాటిపోతుంది. మహారాణి మీరా? ఎంతసేపు అయింది మీరొచ్చి? రండి రండి. మీరు రావటం చాలా మంచిదైంది. ఇద్దరం కలిసే ఇప్పుడు హారతి ఇవ్వచ్చు. భూమాతకి, ఆ ఆకాశానికి హారతివ్వడం మర్చిపోవద్దు, లేదంటే నువ్వు చేసే పూజ అసంపూర్తిగా ఉంటుంది. మహారాజా, 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 మహారాజా. మహారాజా! లక్ష్మి! లక్ష్మి, మరి ఎవరైనా త్వరగా వెళ్ళి రాజవైద్యుడిని తీసుకురండి. వెళ్ళి రాజవైద్యుడిని తీసుకురా. మీలో ఎవ్వరూ దగ్గరికి రావద్దు. కళ్ళు తెరవండి మహారాణి. లక్ష్మి, మహారాజా, తమరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు నన్నే నిలదీస్తున్నావా? నేను ఈ ఝాన్సీకి ప్రధానమంత్రిని. దయచేసి క్షమించండి ప్రధానమంత్రి గారు. వారి అనుమతి లేకుండా ఎవరిని లోపలికి రానివద్దని మహారాజు గారు ఆదేశించారు. ఆందోళన చెందవలసిన అవసరం లేదు మహారాజా. ఈ ఔషధం వల్ల మహారాణి గారు త్వరలోనే తప్పకుండా కోలుకుంటారు. ఇలాంటి కుట్ర పనిన సంగతి మా ఉద్దేశంలో మీరు ముందే పసిగట్టి ఉంటారనిపిస్తోంది. వాళ్ళెవరో లక్ష్మీబాయి, వాళ్ళెవరో మాకు చెప్పండి.